ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 4 గంటల వరకు కూడా, అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా తిరుపతి, తిరుమలలో భారీగా వర్షం పడిందండి. మామూలు వర్షం కాదు, చినుకులు కాదు, భారీగా వర్షం పడింది. తిరుమల కొండపైన అయితే బాగా వర్షం జల్లుల కారణంగా, భారీ వర్షం కారణంగా చలేస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా రానున్న ఈ 2 రోజుల్లో వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని రండి. అలాగే నేను ప్రతిరోజు కూడా అన్ని లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వైకుంఠ ఏకాదశికి సంబంధించి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా నేను మీకు పెట్టడం జరిగింది. మన యూట్యూబ్లోకి వెళ్ళి పాత వీడియోలు ఒక్కసారి 2 రోజులవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే అక్టోబరు, నవంబర్ వరకు ఆన్లైన్ ద్వారా 300 రూపాయల టికెట్లు, 500 అంగప్రదక్షిణ, వయోవృద్ధులు అన్ని టికెట్లు బుకింగ్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే టికెట్ ఉండి లేకుండా నన్ను అడగండి, ఓకేనా? అలాగే నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ రోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 10 గంటలకు అయిపోయాయి. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు, అయిపోయాయి. అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు అయిపోయాయి. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను అంటే, చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారు, మేము రాత్రి 10 గంటలకు వస్తే టికెట్లు దొరుకుతాయా, 11 గంటలకు వస్తే ఉచిత సర్వదర్శనం టోకెన్లు దొరుకుతాయా అని. వారి కోసమే చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. మీకు ఒకవేళ ఏమైనా సర్వదర్శనానికి, నడక మార్గానికి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు పోస్టర్ పెట్టడం జరిగింది. రోజు 5 గంటలకు టోకెన్లు ఇస్తారు, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గానికి ఇస్తారు అని చూడండి, ఓకేనా? అలాగే ఈరోజు సాయంత్రం కల్లా మీకు డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్ల విడుదల అప్డేట్ అనేది అఫీషియల్గా వస్తుంది. ఈ లోపల ఒకసారి మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ పెట్టాను, చూడండి, ఓకేనా? బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇతర ఏ డౌట్లు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నవంబర్ వరకు అన్ని టికెట్లు రూములు ఆన్లైన్లో అయిపోయాయి. రూములు లేకపోతే తిరుపతిలోని విష్ణు నివాసంలో ట్రై చేయండి, లేదా తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7 లోపల ట్రై చేయండి. ఈరోజు ఈవినింగ్ నేను మరొక అప్డేట్ అయితే మీకు చెప్తాను, ఎందుకంటే డిసెంబర్ టికెట్లు వస్తాయి కాబట్టి. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో నేను తీసింది వర్షం పడుతుంది అని మీకు తెలియాలి. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు అయిపోయాయో మీకు తెలియాలి. అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల ద్వారా దర్శనం అనేది పునః ప్రారంభం. గతంలో ఒక 7 రోజులు, మొన్న 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అయితే రద్దు చేశారు. తిరిగి మనందరికీ స్టార్ట్ అయిపోయాయి. ఆన్లైన్లో హోమం టికెట్లు తీసుకున్న ప్రతి భక్తులకు కూడా హోమం అయిపోయాక తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనాలన్నీ కూడా పునః ప్రారంభమయ్యాయి. హోమం టికెట్ల ద్వారా ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. అయితే ఆఫ్లైన్ ద్వారా ఆగస్టు 1వ తారీఖు నుంచి హోమం టికెట్లు ఇవ్వట్లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి, ఓకేనా? ఆఫ్లైన్ ద్వారా ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, హోమం టికెట్లు మీకు లేవు. గతంలో ఉండేవి, ఇప్పుడు లేవు, ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.